తమిళనాడు తాజా రాజకీయ పరిస్థితులపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావుకి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, చెప్పండి, పన్నీరుకు ఇంకా ఎంతమంది మద్దతు తెలిపే అవకాశం ఉంది? వారిలో ఎవరైనా ప్రముఖులు ఉన్నారా? తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి మార్పు చెందుతూ ఉన్నాయి. మొన్న 2 రోజుల నుండి చూసుకున్నట్లయితే తమిళనాడు సీఎం పదవికి పోటీ పడుతున్న పన్నీర్ సెల్వానికి మద్దతు అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం 7 పార్లమెంటు సభ్యులు ఆయన వైపు నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఉదయం కూడా 2 ఎంపీలు ఆయన నివాసానికి వచ్చి నేరుగా మద్దతు పలికిన పరిస్థితి ఉంది. వేలూరు ఎంపీతో పాటు టిటుకోరన్ ఎంపీ ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి మద్దతు పలికారు. వేలూరు ఎంపీ సెంగొట్టువన్ అండ్ టుటికోరన్ ఎంపీ జయసింగ్ త్యాగరాజన్ వీళ్ళిద్దరూ కూడా ఇవాళ వచ్చి తమ సంపూర్ణ మద్దతును ఈయనకు పలికారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నిన్న ఒక్కరోజే 4 ఎంపీలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, అటు కర్ణాటక కేరళ సరిహద్దులో ఉన్నటువంటి కృష్ణగిరి నామక్కల్ ప్రాంతాల నుంచి, అలాగే దక్షిణాన ఉన్నటువంటి తిరుపూర్ ప్రాంతాల నుంచి కూడా, తిరువన్నామలై ప్రాంతాల నుంచి కూడా ఎంపీలు వచ్చి నిన్న మద్దతు పలికిన పరిస్థితి కనిపించింది. ఇవాళ చూసుకున్నట్లయితే ఇంటి వద్ద చాలా కోలాహలం కనిపిస్తూ ఉంది. జనాలు దాదాపుగా బయటకి పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఓపెన్ సెల్వం నివాసం ఇది. పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా జనాలు తరలి వస్తూ ఉన్నారు. 2 రోజుల నుంచి కూడా ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచి, చాలా ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ కూడా వివిధ వాహనాల్లో చాలా జిల్లాల నుంచి, దూర ప్రాంతాల నుంచి, మదురై, కన్యాకుమారి తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద వాహనాల్లో ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం చూసినట్లయితే అంతకంతకు ఆయనకు మద్దతు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి పదవికి బల నిరూపణ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఆయన అసెంబ్లీలో తను ముఖ్యమంత్రిగా నిరూపించుకోవడానికి కానీ ఎమ్మెల్యేల బలమే కీలకం కానుంది. ఇప్పటి వరకు అయితే ఎమ్మెల్యేల వైపు నుంచి స్పందన కనిపించలేదు. ఇప్పటి వరకు కూడా శశికళ వర్గం వద్ద సంపూర్ణ మెజారిటీ కనిపిస్తూ ఉంది. కేవలం నిన్న ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పాండ్యరాజన్ మాత్రమే వచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే శాసనసభ్యుల వైపు నుంచి కదలిక రాలేదు. కానీ దీంతో పెద్ద ఎత్తున పార్లమెంటు సభ్యులు, దాదాపుగా 7 పార్లమెంటు సభ్యులు రావడం నైతికంగా ఈ శిబిరానికి చాలా ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. దీంతో పాటు పార్లమెంటు సభ్యులతో పాటు ప్రజల నుంచి అయితే విశేషమైన మద్దతు పన్నీర్ సెల్వం వద్ద కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఈ ఇంటి దగ్గర నుంచి బయట రోడ్డు మీద వరకు దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరం వరకు కూడా ప్రజలు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా కేవలం పార్టీ కార్యకర్తలు, లేకపోతే రాజకీయ నేతలు మాత్రమే కాదు, సామాన్య ప్రజానీకం కూడా, ఎక్కువగా సామాన్య ప్రజానీకం, ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలిపిన పరిస్థితి నిన్న మొన్న చూసాం. ప్రస్తుతం కొంతమంది అభిమానులు, పన్నీర్ సెల్వం అభిమానులు మనతో ఉన్నారు. సార్, ఏంటి 2 రోజులుగా చూస్తున్న పరిస్థితిని గమనిస్తే ఎలా అనిపిస్తుంది? ఆయనకి ఎమ్మెల్యేలు లేరు కదా, ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందంటారు? సార్, ఇప్పుడు తమిళనాడులోని పాలిటిక్స్ ఎలా జరుగుతున్నదంటే ఎమ్మెల్యేలు అందరినీ బంధించేశారు. ఆ బంధించింది ఏమని వచ్చి హైకోర్టు ఏం చేస్తుందో నాకు తెలియలేదు, డీజీపీ ఏం చేస్తున్నాడో నాకు తెలియలేదు, కమిషనర్ ఏం చేస్తున్నాడో తెలియలేదు. ఒకే దగ్గర ఎమ్మెల్యేలని 150 మందిని అక్కడ పెట్టుకోవడం ఉండడం మంచిదేనా? ఇది రాజకీయాలకు ఇది మంచిదేనా? ఈ కోర్టు ఏం చేస్తున్నది? ఈ డీజీపీ ఏం చేస్తున్నాడు? కొంతమంది ఎంపీలు వచ్చారు కదా, ఎమ్మెల్యేలు రాకపోవడం వల్ల ఉపయోగం లేదు, ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అక్కడ వాళ్ళని వదిలేస్తే అందరూ ఇక్కడికి వచ్చేస్తారు సార్. అక్కడ కానీ వాళ్ళని వదిలేస్తే ఒక్కరు కూడా అక్కడ ఉండరు. ఎవరనో ప్రజలు ఓటేసిన హక్కు ఉన్న వాళ్ళు అందరూ, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకును శశికళను వద్దు 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 అంటున్నారు. శశికళ కుటుంబమే ఉండకూడదు, పార్టీలోనే ఉండకూడదు అనేదే మా అందరి కోరిక సార్. ఇందులోనే ఏంటంటే ఎమ్మెల్యేలు అందరినీ బంధించిన వాళ్ళందరినీ విడుదల చేయాలా? ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మేము స్వచ్ఛందంగానే ఇక్కడ ఉంటున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా సార్. ఎమ్మెల్యేలు బంధించడం తప్పు సార్. అది ఇక్కడ చూడండి, ప్రజలు మీరు చెప్పినట్టుగానే ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి. ఓటు వేసిన వాళ్ళు అందరూ ఉన్నారు, పార్టీ వాళ్ళు కాకుండా ఓటేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ చదివిన వాళ్ళు, చదవలేని వాళ్ళు, బీదలు అందరూ ఇక్కడే ఉన్నారు, ఓపీఎస్ పక్కనే ఉన్నారు. కనుక మీరు అందరూ అక్కడ
వాళ్ళందరినీ మీరు విడుదల చెయ్యాలి, ఎమ్మెల్యేలని విడుదల చెయ్యాలా. ఈ మీడియాలో నుంచి మీరు చెప్పి వాళ్ళందరినీ విడుదల చేయాలి సార్. వారం రోజుల నుంచి పరిస్థితి చూసినట్లయితే మంగళవారం నుంచి కూడా అనూహ్యంగా అసలు ఆన్లైన్ వేదిక కానీ లేకపోతే బయట కానీ ప్రజలందరిలో కూడా పన్నీర్ సెల్వానికి చాలా ఎక్కువ మద్దతు కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు శాసనసభ్యులు మాత్రమే ఆయన వెంట లేరు, కానీ మిగతా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, పార్టీ క్యాడర్ కానివ్వండి, పార్లమెంటు సభ్యుల్లో కూడా దాదాపుగా 7 పార్లమెంటు సభ్యులు ఆయనకు మద్దతు తెలిపారంటే ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకు మద్దతు తెలిపారు స్పష్టంగా చెప్తున్నారు. ఇక ఇవన్నీ కూడా ప్రజాభిమానాన్ని, ఆయన అధికారాన్ని, ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి అభిమానాన్ని అధికారం సంపాదించుకోవడానికి ఎలా వినియోగించుకుంటారనేది ఇప్పుడు కీలకం కానుంది. ఎందుకంటే ఎంపీల్లో చాలా మంది కూడా ఎమ్మెల్యేలను ప్రభావితం చేయగలిగే వారే ఉంటారు. ఎందుకంటే చాలా చోట్ల చాలా ప్రాంతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా ఎంపీలు వచ్చారు కాబట్టి వారిలో ఎంపీల మాట విని కొంతమంది ఎమ్మెల్యేలు ఇటువైపు మొగ్గు చూసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ప్రభుత్వంలో నిన్న కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి, విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి పాండ్యరాజన్ కూడా చాలా మంది మంత్రులు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక మంత్రి, మత్స్యశాఖ మంత్రి జయకుమార్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి నగరంలో, చెన్నై నగరంలో ఉన్నటువంటి మైలాపూర్ శాసనసభ్యులు నటరాజన్, గతంలో డీజీపీగా కూడా పనిచేశారు ఆయన కూడా పన్నీర్ సెల్వానికి మద్దతు తెలిపే అవకాశం ఉందని చెప్తున్నారు. వీరు కాకుండా ఇప్పటి వరకు శశికళ శిబిరంలో కనీసం 25 మంది ఎమ్మెల్యేలు ఈయనకు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని, వీరందరూ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రచారం అయితే సాగుతుంది. ప్రస్తుతానికైతే ఇవన్నీ వాదనలుగానే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఏమాత్రం అవకాశాలు ఉంటాయి అనేది చెప్పగలిగే పరిస్థితుంది. ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే పన్నీర్ సెల్వం ఇంటి వద్ద మాత్రం చాలా కోలాహలం కనిపిస్తుంది. ప్రజల్లో చాలా సంతోషంగానే ఉండి, లేకపోతే ఉత్సాహంగానే కనిపిస్తుంది. ఇంకోవైపు ఆయన శశికళను ఇబ్బంది పెట్టేటువంటి, ఆత్మరక్షణలోకి నెట్టేటువంటి, శశికళను ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఇవాళ చూసుకున్నట్లయితే ఇవాళ ఉదయం నుంచి కూడా ఆయన ఇంటి వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం మొదలైంది. జయలలిత నివసించినటువంటి, ప్రస్తుతం శశికళ ఉంటున్నటువంటి పోయస్ గార్డెన్ లోని వేద నిలయాన్ని జయలలిత స్మారకంగా మార్చాలంటూ ప్రతిపాదించారు పన్నీర్ సెల్వం. ఇప్పుడు దానికి అనుగుణ సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టారు. ఉదయం నుంచి కూడా ఇంటి వద్ద పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దీనికి మద్దతిస్తూ సంతకాలు చేస్తున్నారు. ఇది కాకుండా ఆన్లైన్ లో కూడా వేద నిలయాన్ని మార్చాలని, స్మారకంగా మార్చాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇది కూడా ఆన్లైన్ లో కూడా చాలా ఎక్కువ మంది దీనికి మద్దతు పలుకుతున్నారు. వాస్తవంగా చూసుకున్నట్లయితే ప్రజల్లో చాలా మద్దతు కనిపిస్తున్నప్పటికీ ఎమ్మెల్యేలు మద్దతు లేకుండా ఆయన అధికారాన్ని చేజిక్కించుకుంటారా లేదా, లేకపోతే గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఈ 2 రోజుల్లో ఏమైనా మార్పులు జరుగుతాయా అనేది ప్రస్తుతం వేచి చూడాల్సిన పరిస్థితిలో ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యు.